హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 2021 ఏప్రిల్ తెలంగాణలో నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్షలో ఈరోజు ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా. ఇంతకుముందు వీడియోలో మేము ఆర్థమెటిక్, రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ పేపర్ల పైన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మరియు అనాలిసిస్ అదే రోజు సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వారు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా వారి స్కోర్స్ని, వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని, వాళ్ళు అనాలిసిస్ని చాలామంది కామెంట్ రూపంలో కామెంట్ చేశారు. సో వారందరికీ మా థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో వాళ్ళందరి అనాలిసిస్ ప్రకారం, వారి విశ్లేషణ ప్రకారం, వారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని అన్నిటినీ కన్సిడరేషన్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్, రీజనింగ్ పైన ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన ప్రకారం చూడడానికి పేపర్ సింపుల్గా కనిపించినంత ఈజీగా లేదు. అలాగే చాలామంది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఒక 2 months టైం దొరుకుతుంది. ఆ 2 months టైం లోపల టోటల్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అని ఒక ఆలోచనలో ఉన్నారు. బట్ ఒక 30 days లోపలనే ఎగ్జామ్ ఉండడం, పేపర్ చాలా వరకు డిఫికల్ట్గానే ఉండడం, ఈజీగా కనిపించిన డిఫికల్ట్గానే ఉండడం, అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ కూడా అనుకున్నంత ఈజీగా లేకపోవడం, ఈజీ నుంచి డిఫికల్ట్ మధ్యలో ఉండడం, అంటే మోడరేట్ లెవెల్లో ఉండడం, ఇవన్నిటి వల్ల స్కోర్ అండ్ కట్ ఆఫ్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంది. సో కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంది. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము వీళ్ళ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఒక కట్ ఆఫ్ అనుకుంటున్నాం. ఇది మాకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం మాత్రమే. మళ్ళీ అఫీషియల్గా కట్ ఆఫ్ కానీ, మెరిట్ లిస్ట్ కానీ, రిజల్ట్ కానీ వాళ్ళు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. సో మేము ఈ తెలుగు, ఇంగ్లీష్ కాకుండా ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ పైన 400 మార్క్స్ గాను ఓవరాల్ కట్ ఆఫ్ 210 నుంచి 230 మధ్యలో ఉండొచ్చు అని మా విశ్లేషణ ద్వారా తెలిసింది. సో ఒకసారి ఫైనల్గా చూద్దాం. ఓవరాల్ గుడ్ అటెంప్ట్స్ వచ్చేసి 2 పేపర్స్లో ఆర్థమెటిక్, రీజనింగ్లో కలిపేసి 210 నుంచి 230 వరకు ఉండే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్పారు. చాలామంది కామెంట్లో 119, 120 ఒక పేపర్లో, ఇదర్ జనరల్ స్టడీస్ ఆర్ ఆర్థమెటిక్లో. సో జనరల్ కేటగిరీ విభాగంలో చూసుకుంటే 210 నుంచి 230 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ కట్ ఆఫ్ యొక్క విశ్లేషణ పైన మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మీరు కామెంట్ చేస్తే దానిపైన మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంతవరకు అటెంప్ట్స్ ఉంది, ఎంత మెరిట్ లిస్ట్లో ఎంతవరకు ఉన్న వారికి జాబ్ ఇస్తారనే కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.